హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియో ఏంటంటే మనం వాట్సాప్ ఛానల్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి ప్రొఫెషనల్గా అని చెప్పేసి ఈ రోజు నేను ఈ వీడియోలో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఓకేనా? సో చాలా మంది అనుకోవచ్చు, తెలియని వాళ్ళు వాట్సాప్ ఛానల్ ఎందుకన్నా, దీనివల్ల ఏం యూజ్ అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు. వాట్సాప్ ఛానల్ కనుక క్రియేట్ చేసుకొని అక్కడ మీరు ఎడ్యుకేషనల్ కంటెంట్ కానీ అఫిలియేట్ మార్కెటింగ్ కనుక చేస్తే ఏంటంటే మీరు ఇంట్లో కూర్చొని చాలా అంటే చాలా డబ్బులని సంపాదించుకోవచ్చు. ఓకేనా? సో నేనొచ్చేసి ఏందంటే ఫ్యాషన్‌కి రిలేటెడ్ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది చేయాలని జెప్పేసి నేననుకుంటున్నా. అది కూడా ఓన్లీ మెన్స్‌కి రిలేటెడ్. ఓకేనా? ఎందుకంటే గర్ల్స్‌కి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ నాకు తెలీదు కాబట్టి ఓన్లీ మెన్స్‌కి సంబంధించిందయితే నేను ఒకటే కేటగిరీ చూజ్ చేసుకొని నేనైతే చేయాలని జెప్పేసి అనుకుంటున్నా. ఓకేనా? సో మీరు గూడా ఇంట్లో ఉండే ఈ వాట్సాప్ ఛానల్ నుంచి మీరు డబ్బులు సంపాదించాలని జెప్పేసి మీరు గనుక అనుకుంటే, అది గర్ల్స్ అయినా సరే, బాయ్స్ అయినా సరే, ఎవ్వరైనా సరే మనీ సంపాదించాలని జెప్పేసి అనుకుంటే మాత్రం డెఫినిట్‌గా నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. సో నేనేందంటే ఇప్పటి నుంచి కొన్ని వీడియోస్ అనేది రాబోతున్నాయి. ఓకేనా? సో వాట్సాప్ ఛానల్ నుంచి మనీ అనేది ఏ విధంగా ఎర్న్ చేసుకోవాలని జెప్పేసి. ఓకేనా? సో ప్రతీదీ చూస్తూ మీరైతే ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తే ఎవ్రీ ఇయర్ చెప్తున్నా గదా! యావరేజ్‌గా నేను మినిమమ్ చెప్తున్నా. ఓకేనా? 1,50,000 నుంచి 2,00,000 రూపీస్ అయితే మీరు ఎవ్రీ ఇయర్ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అంతకు మించి అంటే దట్ డిపెండ్స్ అపాన్ మీది పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకేనా? బట్ నేను యావరేజ్‌గా చెప్తున్నా 1,50,000 నుంచి 2,00,000 అయితే పర్ మంత్ సంపాదించుకోవచ్చు. అది కూడా ఇంట్లో ఉండి ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేయకుండా. ఓన్లీ టైం మాత్రమే ఇన్వెస్ట్ చేస్తే చాలు. ఓకేనా? సో ఇప్పుడు లేట్ చేయకుండా వాట్సాప్ ఛానల్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది చూద్దాం. సో నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా ఫాలో అవ్వడానికైతే ట్రై చేయండి. ఓకేనా? సో దానికోసం మీరు ఏం చేయాలంటే మీ మొబైల్‌లో వాట్సాప్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓకేనా? నేను చెప్పాను కదా ఆల్రెడీ నేను ఫ్యాషన్‌కి రిలేటెడ్ అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకేనా? సో మీరు కూడా ఏదైనా ఒక కేటగిరీ చూజ్ చేసుకోండి. ఓకేనా? మీరు కూడా అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలనుకుంటే మొబైల్‌కి రిలేటెడ్ గానీ, కిచెన్‌కి రిలేటెడ్ గానీ, హౌస్‌కి రిలేటెడ్ గానీ, అంతేకాకుండా జ్యువెలరీకి రిలేటెడ్ ఇంకా చాలా డిఫరెంట్ అయితే ఉంటాయి. సో మీకు దేని మీద ఎక్కువ నాలెడ్జ్ అయితే ఉందో దాన్ని చూజ్ చేసుకుంటే బెటర్. ఓకేనా? సో నేనొచ్చేసి ఫ్యాషన్‌దయితే చూజ్ చేసుకున్నా. అది కూడా మెన్స్ కోసమే. సో ఎవరైనా సరే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్ గైస్ డిస్క్రిప్షన్‌లో వచ్చేసి ఈ వాట్సాప్ ఛానెల్‌కి సంబంధించిన లింక్ అయితే ఉంటుంది. డెఫినెట్‌గా ఫాలో అవ్వండి. సో ప్రొడక్ట్స్ కొంటారా కొనరా అది మీ ఇష్టం. ఓకేనా? బట్ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. సో నాకైతే హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసిందండి వాట్సాప్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత కింద మీకు 4 కనిపిస్తుంది కదా! దీంట్లో సెకండ్ ఆప్షన్ ఏదైతే అప్డేట్స్ అని చెప్పేసి అయితే ఉందో ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఓకేనా? క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా! ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ క్రియేట్ ఛానెల్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇక్కడ కనిపించకపోతే ఒకసారి మీరు ప్లే స్టోర్‌కెళ్ళి వాట్సాప్‌ని అయితే అప్డేట్ చేసుకోండి. డెఫినిట్‌గా మీకు కూడా అయితే కనిపిస్తుంది. ఓకేనా? ఇప్పుడైతే నేను క్రియేట్ ఛానెల్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధమైన పాపప్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో మీరేం చేయాలంటే జస్ట్ అగ్రీ అండ్ కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా? ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఎనీవన్ క్యాన్ డిస్కవర్ యువర్ ఛానల్ అంటే ఎవరైనా సరే మీ ఛానల్‌లో మీరు పోస్ట్ చేసే అన్నీ కూడా చూడొచ్చు అని చెప్పేసి చెప్పడమే జరుగుతుంది. అంతేకాకుండా పీపుల్ సీ యువర్ ఛానల్ నాట్ యూ అని చెప్పేసి అంటుంది. ఓకేనా? అంటే నువ్వేవైతే పోస్ట్ చేసినావో అవి మాత్రం చూడగలుగుతారు తప్ప నీకు సంబంధించిన డీటెయిల్స్ ఏవి కూడా వాళ్ళకి కనిపించవు. నీ మొబైల్ నంబర్ గానీ, లేకపోతే ఇంకా డీటెయిల్స్ ఉంటాయి కదా! పర్సనల్ డీటెయిల్స్ అవన్నీ ఏవి కూడా వాళ్ళకి కనిపించవు అని చెప్పడమే జరిగింది. సో దీనివల్ల ఏందంటే సెక్యూర్‌గా అయితే ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మీరు కూడా నన్ను ఫాలో అయ్యారనుకోండి నా వాట్సాప్ ఛానల్‌ని. అక్కడ మీరు ఫాలో అవుతున్నట్టు గానీ, మీ మొబైల్ నంబర్ గానీ, మీ డీపీ గానీ ఇవి కూడా ఎవ్వరికి కూడా కనిపించదు. ఓకేనా? జస్ట్ ఫాలోవర్‌గా మాత్రమే ఉంటారు తప్ప మీ డీటెయిల్స్ అనేవి ఎవ్వరికి కూడా విజిబుల్ అవ్వవు. సో దాంట్లో మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఓకేనా? సో డెఫినిట్‌గా ప్లీజ్ ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి. ఓకేనా? ఇప్పుడైతే నేను అగ్రీ అండ్ కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే ఏదైతే మీరు ఛానెల్ క్రియేట్ చేయాలని చెప్పేసి అనుకున్నారో దానికోసం ఒక లోగో అయితే ఖచ్చితంగా అయితే ఉండాలి. ఎందుకంటే అంటే ప్రొఫెషనల్‌గా ఉంటున్నామని తెలియాలి కాబట్టి మంచి లోగో అయితే క్రియేట్ చేసుకోండి గానీ, మీ ఫోటోస్ అవన్నీ పిచ్చి పిచ్చి అయితే పెట్టడానికైతే ట్రై చేయకండి. లేదు మీరు పర్సనల్‌గా ఏమైనా ఛానెల్ క్రియేట్ చేయాలని చెప్పేసి అనుకుంటే మాత్రం ఫోటోస్ పెట్టుకోండి. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి మన ఛానెల్‌కి సంబంధించిన నేము ఉండాలి. అంతేకాకుండా ఛానెల్‌కి సంబంధించిన చిన్న ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు మన ఇన్‌స్టాలో బయోలో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా సెట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను వచ్చేసి ఏంది అంటే నేను లోగో అయితే సెట్ చేసుకుంటాను.
ఎందుకంటే ఇప్పుడు నేను ఏదైతే ఛానెల్ క్రియేట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నానో ఫ్యాషన్‌కి సంబంధించింది. ఆల్రెడీ నేను లోగో కూడా ఎడిట్ చేసి అయితే పెట్టుకున్నా. ఓకేనా? సో, దానికోసం మీరు ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కెమెరా ఆప్షన్, గ్యాలరీ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇంకా డిఫరెంట్ అయితే ఉంటుంది. సో, మీరు గ్యాలరీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే గ్యాలరీకి తీసుకెళ్తుంది. అక్కడ నుంచి మీకు నచ్చిన పిక్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? నేనైతే ఫ్రెండ్స్ ఇగో ఈ పిక్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నా. ఎందుకంటే ఈ నా ఛానెల్‌కి సంబంధించిన నేమ్‌లో ఫస్ట్ లెటర్స్. ఓకేనా? ఇది వచ్చేసి ఫస్ట్ టీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎఫ్. ఓకేనా? సో, ఛానెల్ నేమ్ ఏంటి అని కూడా చూపిస్తాను ఇప్పుడు. సో, సెలెక్ట్ చేసుకున్న తర్వాత డన్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా? క్లిక్ చేసుకున్న తర్వాత లోగో అనేది యాడ్ అయిపోతుంది. ఇప్పుడేందంటే ఛానెల్ నేమ్ అనేది ఇవ్వాలి. ఓకేనా? సో, ఇప్పుడు నేను ఛానెల్ నేమ్ అనేది ఇస్తాను. సో, నేనొచ్చేసి నా ఛానెల్ నేమ్ వచ్చేసి టోట్ ఆఫ్ ఫ్యాషన్ అని చెప్పేసి నేను పెట్టడం అయితే జరిగింది. ఓకేనా? ఎందుకంటే నాది ఫ్యాషన్ రిలేటెడ్ కాబట్టి ఫ్యాషన్ అనే కేటగిరీ ఉండాలి. అండ్ అంతే కాకుండా తోట అనే నేమ్ కూడా ఉంటే ఏందంటే ఈ కేటగిరీ వల్ల ఏందంటే మనకు ఈజీ ఐడెంటిఫై అవుతుంది. దీంట్లో ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ చేస్తారు, ఎలాంటి టైప్ ఆఫ్ పోస్ట్ చేస్తారని చెప్పేసి వాళ్ళకి క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏందంటే మీరు డిస్క్రిప్షన్ అయితే ఇవ్వాలి. నేను ఆల్రెడీ చెప్పాను కదా! మన ఛానెల్‌కి సంబంధించిన చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. ఓకేనా? సో, నేను కంప్లీట్‌గా తర్వాత అప్డేట్ చేస్తాను. బట్ యాస్ ఆఫ్ నౌ ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి నేనేందంటే మెన్స్ గ్రూమింగ్ అని చెప్పేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఇక్కడొచ్చేసి మీరు 2000+35 లెటర్స్ అనేవి మీరిక్కడైతే యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, తర్వాత ఏం చేయాలంటే మీరు క్రియేట్ ఛానెల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి తర్వాత మీరు డిలీట్ చేయాలనుకున్నా డిలీట్ చేసుకోవచ్చు. దాంట్లో మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఓకేనా? ఇప్పుడు నేను క్రియేట్ ఛానెల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. సో, క్లిక్ చేసిన తర్వాత మీకు కంప్లీట్‌గా ఈ విధమైన ఇంటర్‌ఫేస్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో, ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఈ విధంగా రాగానే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే షేర్ ఛానెల్ లింక్ అని చెప్పేసి ఉంది కదా! ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీ ఛానెల్ యొక్క లింక్ అనేది కాపీ చేసుకోవాలి ఫస్ట్. ఓకేనా? కాపీ చేసుకొని మీరు మీ తెలిసిన ఫ్రెండ్స్‌కి ఎవరికైనా ఒక్కోళ్ళకైతే షేర్ చేయండి. ఎందుకంటే ఈ ఛానెల్ అనేది కొన్ని టైమ్స్‌లో విజిబుల్ అవ్వకపోవచ్చు. ఓకేనా? అందు గురించి అని చెప్పేసి లింక్ అనేది షేర్ చేశారనుకోండి మీ ఛానెల్ అనేది ఈజీగా కనిపిస్తుంది. ఓకేనా? సో, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకైతే లింక్ అనేది కాపీ చేసుకోవచ్చు. థర్డ్ ఆప్షన్ ఉంది కదా! కాపీ లింక్ అని చెప్పేసి ఉంది కదా! ఈ ఆప్షన్ మీద కాపీ చేసుకున్న తర్వాత మీరేంటంటే సింపుల్‌గా బ్యాక్ వచ్చేసేయాలి. ఓకేనా? బ్యాక్ వచ్చేసిన తర్వాత ఎవరికొకళ్ళకి షేర్ చేసుకోవచ్చు. లేదంటే మీ వాట్సాప్ నంబర్‌కి మీరే షేర్ చేసుకున్నా మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. సో, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ అయితే ఉన్నాడు. తనకైతే షేర్ చేస్తాను. ఓకేనా? సో, ఫైనల్‌గా ఫ్రెండ్స్ నేనైతే మా ఫ్రెండ్‌కైతే షేర్ చేసి అయితే పెట్టుకున్న లింక్ వచ్చేసి మీరు కూడా డెఫినిట్‌గా అయితే షేర్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? సో, ఇక్కడ ఏందంటే అప్డేట్ సెక్షన్‌కెళ్తేనే మీ ఛానెల్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడైతే కనిపిస్తుంది. ఓకేనా? ఇక్కడ చూసుకోవచ్చు ద ఛానెల్ తోట ఫ్యాషన్ వాస్ క్రియేటెడ్. ఓకేనా? సో, ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీ ఛానెల్‌కి సంబంధించిన ఇంటర్‌ఫేస్ అంతా కూడా వస్తుంది. ఇక్కడ నుంచే మీరనేవి ఫోటోస్ గానీ, వీడియోస్ గానీ అన్నీ కూడా ఇక్కడ నుంచే పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అవి లింక్స్ గానీ ఏవైనా సరే. ఓకేనా? సో, ఈ విధంగా మనమైతే వాట్సాప్ ఛానెల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చే అప్‌కమింగ్ వీడియోలో ఏందంటే ఈ వాట్సాప్ ఛానెల్‌ని యూజ్ చేసుకొని మనీ అనేది ఏ విధంగా సంపాదించుకోవాలి, లింక్స్ అనేవి ఏ విధంగా పోస్ట్ చేయాలనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్‌తోని నేను వీడియోస్ అయితే చేస్తాను. డెఫినిట్‌గా కూడా మిస్ అవ్వకండి. ఎందుకంటే మీరు ఇంట్లో కూర్చొని కొంచెం ట్రై చేయండి. సో, అంత అమౌంట్ కాకపోయినా మీకు యూజ్‌ఫుల్ అయ్యే అమౌంట్ అయినా ఖచ్చితంగా జనరేట్ చేసుకుంటారన్న నమ్మకంతోనైతే చెప్తున్నా. ఓకేనా?